జై గురుదత్త అందరికీ. ఈరోజు భగవద్గీతలో 1వ అధ్యాయంలో 18 నుండి 23 శ్లోకాలు చూద్దాం. సఘోషో సఘోషో ధార్తరాష్ట్రాణం ధార్తరాష్ట్రాణం హృదయాని హృదయాని వ్యధారయత్ వ్యధారయత్ నభశ్చ నభశ్చ పృథివీం పృథివీం చైవ చైవ తుములో తుములో వ్యనునాదయన్ వ్యనునాదయన్ సఘోషోధార్తరాష్ట్రాణం సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్. అలా కలుపుకోవాలండి, ఎందుకంటే ఇది సంయుక్తాక్షరం కాబట్టి వ్యా అనేది. హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఇక్కడ కూడా అలాగనే కలుపుకోవాలండి, ఎందుకంటే సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి. తుములో వ్యనునాదయన్ సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అథ అథ వ్యవస్థితాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః కపిధ్వజః ప్రవృత్తే ప్రవృత్తే శస్త్రసంపాతే శస్త్రసంపాతే ధనురుద్యమ్య ధనురుద్యమ్య పాండవః పాండవః. ఇక్కడ మొదటి పాదంలో సంయుక్తాక్షరం ఉంది, కలుపుకొని చదవాలండి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ధనురుద్యమ్య పాండవః. ఇప్పుడు పూర్తి శ్లోకం 2 సార్లు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం హృషీకేశం తదా వాక్యం తదా వాక్యం ఇదమాహ ఇదమాహ మహీపతే మహీపతే. అర్జున ఉవాచ అర్జున ఉవాచ సేనయో సేనయో రుభయోర్मध्ये రుభయోర్मध्ये రథం రథం స్థాపయ స్థాపయ మేచ్యుత మేచ్యుత. హృషీకేశం తదా వాక్యం హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ. ఇక్కడ ఎందుకంటే పాజ్ ఇస్తున్నానంటే అండి, అర్జునకి ఉవాచకిని ఊ అనేది అచ్చు కాబట్టి సో పాజ్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ముందు క్లాసెస్లో చెప్పాను, వినండి ఒకసారి చూడండి. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత రథం స్థాపయమేచ్యుత. ఇప్పుడు పూర్తి శ్లోకం 2 సార్లు. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ
सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान् निरीक्षेऽहं योद्धुकामान् वस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रण समुद्यमे यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रण సముద్యమే. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని 2 సార్లు చెప్పుకుందాం. యావదేతాన్ నిరీక్షేऽహం యోద్ధుకామానवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानान् వేక్షేహం ఏతేత్ర పక్కన ఏ వచ్చింది అంటే ఒక పాదానికి మధ్యలో అచ్చు అక్షరం వస్తే మనం అలా పాజ్ ఇస్తాము. ఇది ముందు క్లాసులో చెప్పాను, ఒకసారి చూడండి. ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధేప్ అని కలుపుకోవాలండి. ఎందుకంటే ప్రి అనే అక్షరము సంయుక్తాక్షరం కాబట్టి ముందు ఉన్న పదంతో కలుపుకోవాలి. యుద్ధే ప్రియచికీర్షవః. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః.